రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీకి అతిపెద్ద పరీక్ష. డీజీపీ బదిలీకి ఇదే కారణం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఆయనకే ఉంది. జగన్ మీద దాడి, అది ఎవరన్నది ఇంకా దొరకలేదు, సిట్ వేశారు. పవన్ కళ్యాణ్ మీద రాయేసిన వ్యక్తి దొరికాడు, అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అతను ఎవరు, ఎందుకు వేశాడు, అది తేల్చాలి. చంద్రబాబు మీద రాయి వేస్తే పట్టుకోపోతే పారిపోయాడు, వాడెవడు, ఇది తేల్చాలి. ఇది మొత్తం తేల్చకపోతే అంటే ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, మూడవ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అంటే పబ్లిక్ పరంగా ఎమోషన్ ఉన్నటువంటి నాయకుడు, ముగ్గురు మీద దాడులు జరిగింది. దీంట్లో అది నాటకమా, నిజమా, లేకపోతే చిల్లర గ్యాంగుల వ్యవహారమా, లేకపోతే ఆర్గనైజ్డ్ క్రైమా, ఇదేంటి తేల్చి చెప్పాల్సిన బాధ్యత, ప్రజల ముందుకు వచ్చి చెప్పాల్సిన బాధ్యత డీజీపీకి ఉంటుంది. అలాగే ఆ దర్యాప్తు జరపాల్సిన బాధ్యత డీజీపీకి ఉంటుంది. ఇది ఎమోషనల్గా రెచ్చగొట్టుకుంటున్నటువంటి సందర్భం. వైసీపీ వాళ్ళు ఏమంటారు, జగన్ మీద దాడిని తెలుగుదేశం చేయించిందంటారు. చంద్రబాబు ఏమంటారు, ఆ దాడి తనకు తానే చేయించుకున్నాడు అంటారు. దాన్ని తర్వాత పవన్ కళ్యాణ్ మీద దాడి, ఇటు పక్కన బాబు మీద దాడి, ఇది నుంచి డైవర్ట్ చేయడానికి చంద్రబాబు వేసిన వ్యూహం అని వైసీపీ వాళ్ళు అంటారు. అది నాటకమైతే ఇది నాటకమే, అది కాదంటే ఇది కాదు అని వీళ్ళు అంటారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అంశం. కాబట్టి పోలీసులు దీని సంగతి తేల్చి చెప్తారు లేదా చూడాలి.